హాయ్ వెల్కమ్ టు కోడ్ టుగెదర్ తెలుగు. సో లాస్ట్ టైం మనం ఇది చూసాము కానీ కొంచెం ఎర్రర్ వచ్చింది. దాని తర్వాత మళ్ళీ మనం సాల్వ్ చేసాము. సో అది ఎందుకు ఎర్రర్ వచ్చింది అంటే మనకి కొంచెం మెథడ్స్ని ఫంక్షన్స్ని ఏ విధంగా యూజ్ చేయాలి, ఏ విధంగా ఇది చేయాలో తెలియక మనం ఇది ఎర్రర్ని మనం వచ్చిందనమాట. సో అందుకని మనం ఏం చేద్దామంటే ఈరోజు ఇది చూసే ముందు జస్ట్ ఊప్స్ కాన్సెప్ట్స్ని ఒకసారి రివైజ్ చేసుకొని వెళ్దాం. సో దట్ ఏమవుద్దంటే మనకి ఈజీ అవుద్ది అనమాట. ఓకేనా? సో దానికోసం మనం ఒక కొత్త ఫైల్ని క్రియేట్ చేద్దాం. న్యూ పైథాన్ ఫైల్. అండ్ ఇక్కడ మనం ఏంటంటే జస్ట్ ఫంక్షన్స్ ఏంటి, క్లాస్ ఏంటి, వేరియబుల్స్ ఏంటి, వీటి గురించి చూద్దాం అనమాట. అంతే, జస్ట్ నార్మల్, ఏం పెద్ద అజెండా లేదు. బట్ ఇవి తెలుసుకోవాలి. ఇది తెలుసుకుంటే ఏది ఎక్కడ యాక్సెస్ అవుద్ది అనేది తెలుస్తుంది అనమాట. సో నేను ఏం చేస్తానంటే క్లాస్ అని డైరెక్ట్గా చేయకూడదు, ఎందుకంటే క్లాస్ అనేది ఒక కీవర్డ్ కాబట్టి. సో క్లాస్ అని చేశాను, CLSS. ఓకే, మై క్లాస్. ఓకే, ఇప్పుడు మై క్లాస్ చేసాము. ఇప్పుడు ఈ మై క్లాస్లో ఏం చేద్దామంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను A, B = 10, 20 ఇచ్చాను. సో వీటిని ఏ వేరియబుల్స్ అంటారు? ఈ విధంగా ఉంటే వీటిని కొంచెం టర్మినాలజీ మనం తెలుసుకోవాలన్నమాట. వీటిని గ్లోబల్ వేరియబుల్స్ అంటాం అనమాట. గ్లోబల్ వేర్. ఓకే, ఒకవేళ కానీ మనం ఒక ఫంక్షన్ క్రియేట్ చేసాం. ఫంక్షన్ అంటే ఇదే కదా, ఫంక్షన్ క్రియేట్ చేసాము. అండ్ దీంట్లో మన ఫంక్షన్ నేము fun1 అని పెట్టాను. ఇందులోనేమో జస్ట్ మళ్ళీ ఏ వదిలే x, y = 100, 200 అని పెట్టాను. ఓకే, సో ఇప్పుడు వీటిని ప్రింట్ చేద్దాం. x, y. ఓకే, సో వీటిని ఏ వేరియబుల్స్ అంటారు? వీటిని గ్లోబల్ కాదు, లోకల్ వేరియబుల్స్ అంటారు. గ్లోబల్ వేరియబుల్స్ అంటే గ్లోబల్ పోతాయి. లోకల్ వేరియబుల్స్. ఓకే, వేర్ అని పెడదాం, నాకు ఎందుకంటే స్పెల్లింగ్ రాదు. ఓకే, దాని తర్వాత ఒకవేళ కానీ ఇవి ఓకే లోకల్ వేరియబుల్స్ని మనం ప్రింట్ చేసాం. ఇక్కడ జస్ట్ కామెంట్స్ పెడదాం, కామా పెట్టి లోకల్ వేర్. సో లోకల్ వేరియబుల్స్ని ప్రింట్ చేసాం. సేమ్ ఈ మెథడ్లో నేను గ్లోబల్ వేరియబుల్స్ని ప్రింట్ చేయాలనుకుంటున్నాను. ప్రింట్ చేయగలనా? రిమోట్ వేర్ అని పెట్టారు ఇక్కడ. పోయిందండి, ట్యాబ్ క్లిక్ చేస్తే అవుద్ది. సో రిమోట్ వేర్ కాదు, ఇది గ్లోబల్ వేర్. ఇది A, Y కాదు, A, B, X, Y కాదు, A, B. సో అయినట్టుందే. ఓకే, సో ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. ఫంక్షన్ అనేది ఏంటంటే మన ఫంక్షన్ అనేది సెట్ ఆఫ్ లైన్స్ అనమాట. సెట్ ఆఫ్ లైన్స్ ఉంటాయి అండ్ ఫంక్షన్ అదంతలో అదే ఇన్వోక్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని రన్ చేశాను అనుకోండి, కరెంట్ ఫైల్లే ఉంది కదా, రన్ చేశాను అనుకోండి, ఏమీ ప్రింట్ అవ్వదు. చూసారా, ఏం ప్రింట్ అవ్వలేదు. ఎందుకు అంటే అదంతలో అది ఇన్వోక్ అవ్వదు ఫంక్షన్ అనేది. దాన్ని మనం కాల్ చేస్తేనే ఇన్వోక్ అవుద్ది. ఓకేనా? సో ఇక్కడ మనం కాల్ చేద్దాం. ఏమని కాల్ చేద్దాం? డైరెక్ట్గా fun1. ఓకే, ఇలాగా. కాకపోతే ఇది కాల్ చేసే ముందు ఇక్కడ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుద్ది కాబట్టి దీని తర్వాత ఉన్నదాన్ని కన్సిడర్ చేయదు ఎప్పుడు కూడా పైథాన్ అనేది. సో ఇది అనేది కొంచెం ముందు ఉండాలన్నమాట. ఇప్పుడు దీని అర్థం ఏంటంటే ఇది ఏం చెప్తుందంటే fun1 అనేది లేదు అని చూపిస్తుంది. ఇక్కడ చూసుకుంటే అన్సాల్వ్డ్ రిఫరెన్స్ క్రియేట్ ఫంక్షన్ f1. ఎందుకు అంటే దీని తర్వాత ఉన్నదాన్ని ఇది ట్రేస్ చేయలేదు. అంటే ఈ లైన్ ముందు ఏదైతే ఉందో ఆ కోడ్ని అయితే ట్రేస్ చేయగలదు, కానీ లైన్ తర్వాత ఉన్న కోడ్ని అది ట్రేస్ చేయలేదన్నమాట. సో మనం ఈ కోడ్ని ఏంటంటే ముందు పెట్టడమో లేదంటే ఈ కోడ్ని వెనక పెట్టడమో చేద్దాం. దీన్ని వెనక పెట్టుకుందాం. సో దీన్ని వెనకబెట్టి ఇండెంటేషన్ చూసుకోవాలి. ఇండెంటేషన్ అనేది స్టార్టింగ్ డెఫ్ కింద రాయాలి, D కింద ఏ రావాలి. ఒకవేళ కానీ మీరు ఇక్కడ రాశారనుకోండి, ఈ కర్సర్ దగ్గర, మీకు అది ఫంక్షన్లో ఉన్నట్టు అనమాట. సో ఎగ్జిక్యూషన్ అనేది ఇక్కడ నుంచే స్టార్ట్ అవుద్ది. బట్ ఇది ఫంక్షన్ కాబట్టి దీన్ని ఇలా వదిలేసి ఇక్కడికి వస్తుంది అనమాట. A, B ముందు అసైన్ చేసుకుంటుంది. అసైన్ చేసుకున్న తర్వాత ఫంక్షన్1ని కాల్ చేస్తుంది. సో ఈ ఫంక్షన్1 ఏమి రిటర్న్ చేస్తుంది? ఇక్కడ మనం రిటర్న్ స్టేట్మెంట్ ఏమీ లేదు. కాబట్టి ఇది ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏమి రిటర్న్ చేయదు. డైరెక్ట్గా ఇక్కడే ప్రింట్ చేస్తుంది కాబట్టి ఇక్కడే ప్రింట్ చేస్తుంది.
ఓకే, సో ప్రింట్ చేద్దాం. అండ్ సో ఇక్కడ ఇది మెథడ్లో ఇది గ్లోబల్ వేరియబుల్స్ ఇన్ మెథడ్ అని పెడదాం. ఇన్ మెథడ్ కాదు, ఇది ఫంక్షన్. మెథడ్కి ఫంక్షన్కి తేడా కూడా ఉంది, అది వేరు ఇది వేరు, రెండు ఒకటి కాదు. ఓకేనా? సో అది కూడా మీరు ఇప్పుడు చూద్దాం. అది కూడా ఇక్కడ దీన్ని పెట్టాం. ఇది గ్లోబల్ వేరియబుల్ ఇన్ ఫంక్షన్ కదా, ఇది నాట్ ఫంక్షన్, ఇది ఫంక్షన్ కాదు కదా, అవుట్ సైడ్ ఫంక్షన్. ఓకేనా? ఇక్కడ ఏం ఫంక్షన్ ఏం లేదు, డైరెక్ట్గా మెయిన్ ఎగ్జిక్యూషన్ అనమాట, అవుట్ సైడ్ ఫంక్షన్. సో రన్ చేద్దాం. సో దీని అవుట్పుట్ ఎంత వస్తుంది అనుకుంటున్నారు? సో ఆబ్వియస్లీ 100, 200 వస్తుంది. అండ్ దీని అవుట్పుట్ ఎంత వస్తుంది? ఆబ్వియస్లీ 10, 20 వస్తుంది. అండ్ దీని అవుట్పుట్ ఎంత వస్తుంది? 10, 20 కదా. సో రన్ చేద్దాం. సేమ్ మనం ఏదైతే అనుకున్నామో అదే వచ్చింది. 100, 100, 10, 20, 10, 20 సేమ్ యాజ్ ఇట్ ఈస్గా వచ్చింది. సో ఇక్కడ ఇది బాగానే ఉంది. ఇప్పుడు నేను ఏ వాల్యూని అప్డేట్ చేస్తున్నాను ఇక్కడ, దీని లైన్ తర్వాత కాదు, లైన్ తర్వాత. ఓకే, ఇక్కడ అప్డేట్ చేద్దాం. ఏ ఈక్వల్ టు ఇప్పుడు 10 కదా ముందు ఉన్న వాల్యూ, ఇప్పుడు ఏ వాల్యూ, ఇప్పుడు నేను 5000 పెడుతున్నాను. ఓకే, 5000 పెట్టా. సో ఇప్పుడు ఇక్కడ ఎంత ప్రింట్ అవుద్ది? ఏ ప్లేస్లో 5000 ప్రింట్ అవుద్ది. అండ్ ఇక్కడ బి వాల్యూ నేను అప్డేట్ చేయలేదు. సో ఇక్కడ ఎంత ప్రింట్ అవుద్ది అనుకుంటున్నారు? సో ఆబ్వియస్లీ మనం అప్డేట్ చేసాం కాబట్టి 5000 ప్రింట్ అవుద్ది. ఓకే, దీన్ని మాత్రం గుర్తుంచుకోండి. సో జస్ట్ మనం ఇక్కడ ఏ వాల్యూని అప్డేట్ చేసాం. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు ఒక ఇది చూపిస్తుంది, షాడోస్ నేమ్ ఏ ఫర్ అవుటర్ స్కోప్, రీనేమ్ ద ఎలిమెంట్. ఓకే, ఎందుకంటే ఇక్కడ మనకి ఏని మనం డైరెక్ట్గా యాక్సెస్ చేయగలం, కానీ అసైన్ చేయగలమో లేదో కూడా నాకు తెలియదు. చూద్దాం. సేవ్ చేయండి, రన్ చేయండి. ఓకే, ఇక్కడ వార్నింగ్ ఇచ్చింది అంతే, ఎర్రర్ ఏం కాదు. కాకపోతే ఇక్కడ 5020 ప్రింట్ అయింది మనం అనుకున్నట్టు, కానీ ఇక్కడ ప్రింట్ అవ్వలేదు. ఎందుకు ప్రింట్ అవ్వలేదు? సో ఎందుకు అంటే ఇక్కడ ఏదైతే ఏ ఉందో, ఇక్కడ ఏదైతే ఏ మనం 10 ఇచ్చామో అది స్టార్టింగ్ ఇనిషియల్లీ తీసుకుంటుంది. కానీ ఇప్పుడు ఎప్పుడైతే ఈ ఫంక్షన్ ఇక్కడికి వచ్చిన తర్వాత, లైన్ నెంబర్ 10కి వచ్చిన తర్వాత ఫంక్షన్ దగ్గరికి వచ్చిందో, ఎగ్జిక్యూషన్ అనేది ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చినప్పుడు x, y 100, 200 అవుద్ది. ప్రింట్ లోకల్ వేరియబుల్ x, y ప్రింట్ అవుతాయి. దాని తర్వాత ఏ వాల్యూ ఇక్కడ అసైన్ అయిపోయింది. కానీ ఇక్కడ ఏ వాల్యూ ఇది ఏంటంటే ఇది లోకల్ వేరియబుల్ అనమాట. ఇక్కడికి రాగానే ఇది లోకల్ కింద కన్సిడర్ చేస్తే తప్ప గ్లోబల్ కింద కన్సిడర్ చేయదు. సో ఈ లోకల్ వేరియబుల్స్ లోకల్లో ఉన్నంత వరకు దీని వాల్యూ ఎంత, బయటకు వచ్చిందంటే దాని వాల్యూ నార్మల్ గ్లోబల్ వాల్యూ ఎంతైతే ఉందో ఆ వాల్యూ అనమాట. సో అందుకని ఈ వాల్యూ ఇక్కడికి వచ్చింది. కానీ నేను ఇక్కడ అప్డేట్ చేయాలి అంటే దీనికి ఒక కీవర్డ్ ఉంటుంది, నాకు తెలిసి గ్లోబల్ అనే కీవర్డ్ అనుకుంటా. GLOBAL, గ్లోబల్ ఏనా? ఇంట్రడ్యూస్ వాల్యుబుల్ స్టేట్మెంట్ ఫర్ గ్లోబల్ డాట్ ఏనా? గ్లోబల్ వేరియబుల్ సంథింగ్ ఏ ఈక్వల్ టు 500 గ్లోబల్ అనుకుంటా. ఓకే, ఇక్కడ మనం రన్ చేసి చూద్దాం. ఇక్కడ ఏదో ఎర్రర్ వచ్చింది. సింటాక్స్ ఎర్రర్. ఓకే, లెట్స్ గూగుల్ ఓపెన్ చేద్దాం. సో ఇక్కడ ఏంటంటే హౌ టు చేంజ్ గ్లోబల్ వేరియబుల్ ఇన్ ఫంక్షన్, ఇది చూద్దాం. యూజ్ ద గ్లోబల్ కీవర్డ్, మనం అదే వాడాము. మేబీ సింటాక్స్ తప్పై ఉంటుంది. సో గ్లోబల్ కౌంట్, ఓకే.
సో మనం సేమ్ లైన్లో మనం చేయకూడదు అనమాట. ఇక్కడ గ్లోబల్ అని పెట్టి గ్లోబల్ ఏ అని పెట్టి ఇలా చేయాలి. ఓకే, సో ఇది గ్లోబల్ వేరియబుల్ కింద మనం, అంటే ఇక్కడ ఏదైతే మనం గ్లోబల్ ఏ అని పెట్టామో ఆ తర్వాత ఏదైతే వేరియబుల్ వాడామో అది డైరెక్ట్గా అసైన్ చేయడానికి లేదు, గ్లోబల్ ఏ అని పెట్టాలి. ఓకే, సో అంతే, అంత మించి ఇంకేం లేదు. సో ఎప్పుడు ఇక్కడ కూడా 5000 అనేది అప్డేట్ అయిపోద్ది అనమాట. ఇక్కడ కూడా 5000 ప్రింట్ అవుద్ది. సో మీకు అర్థమైంది కదా. సో ఇక్కడ కూడా 5020 ప్రింట్ అయింది. సో అది, సో ఇప్పుడు మీకు అర్థమైందా. సో వాట్ ఈజ్ లోకల్ వేరియబుల్? లోకల్ వేరియబుల్ స్కోప్ ఎంతవరకు ఉంటుందంటే మనం ఫంక్షన్లో డిఫైన్ చేసింది, ఫంక్షన్లో ఏదైతే మనం వాల్యూస్ డిఫైన్ చేస్తామో ఆ ఫంక్షన్లో డిఫైన్ చేసినంత వరకు, అంటే ఆ ఫంక్షన్ ఉన్నంత వరకు, అంటే ఈ బ్లాక్ ఏదైతే ఉందో ఈ బ్లాక్లో ఉన్నంత వరకు మాత్రమే దాని వాల్యూస్ ఉంటాయి. ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఎక్స్ కామ వైని మీరు వాడలేరు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రింట్ చేయండి, ఇక్కడ ఎక్స్ కామ వై ప్రింట్ అవుతుందేమో చూద్దండి. ఇక్కడ ఇది త్రో చేస్తే ఎర్రర్ ఇక్కడ చూపిస్తుంది అనమాట. మీకు చూసుకుంటే అన్రిసాల్వ్డ్ రిఫరెన్స్, మనం ఎక్స్కి వైకి ఏమీ రిఫరెన్స్ ఇవ్వలేదు, అంటే వేరియబుల్స్ కానీ అసైన్మెంట్స్ కానీ మనం ఏమీ చేయలేదు. సో ఇప్పుడు కానీ మీరు రన్ చేసినట్లయితే ఎర్రర్ వస్తుంది. ఇది ఎక్స్ ఈజ్ నాట్ డిఫైన్డ్, మనం డిఫైన్ చేయలేదు కదా ఎక్స్ అండ్ వైని. సో అదనమాట. అదే చెప్తుంటే ఏంటంటే మనకి లోకల్ వేరియబుల్స్ అనేవి లోకల్లో మాత్రమే మనం వాడతాం. లోకల్లో మనం ఎంతైనా వాడచ్చు, కావాలంటే మనం వాల్యూని రిటర్న్ చేయొచ్చు, యూజింగ్ రిటర్న్ కీవర్డ్ పెట్టి వాడచ్చు. బట్ ప్రజెంట్ అయితే ఏదైతే లోకల్లో మనం పెట్టామో ఆ లోకల్ వరకే మాత్రమే పరిమితం అయితే బయటికి రావు, వాటి బయటికి మనం వాడడానికి అవ్వదు. ఓకేనా. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఈ గ్లోబల్ వేరియబుల్స్ ఏంటంటే మనం ఎక్కడైనా యాక్సెస్ చేయొచ్చు, కాకపోతే వాటిని మోడిఫై చేయలేము. అలా మోడిఫై చేయాలి అంటే ఒకవేళ అలా మనం మోడిఫై చేసినా సరే అది లోకల్ వేరియబుల్ కింద కన్సిడర్ అవుతుంది. అలా కన్సిడర్ అవ్వకుండా దాన్ని గ్లోబల్ వేరియబుల్ కింద మనం మార్చాలంటే గ్లోబల్ అనే కీవర్డ్ వాడాలి దేని ముందు, ఆ ఏదైతే వేరియబుల్ని మనం గ్లోబల్ కింద మార్చాలనుకుంటామో. సో ఇక్కడ ఇప్పుడు ఇది గ్లోబల్ ఏ అనేది ఏమవుద్ది అంటే గ్లోబల్ వేరియబుల్ అవుద్ది, గ్లోబల్ వేరియబుల్ అవుద్ది అండ్ లోకల్ వేరియబుల్ కాదు ఇంకా. ఓకేనా. సో ఏ బయటకు వచ్చిన తర్వాత కూడా దాని వాల్యూ అంతే ఉంటుంది. ఒకవేళ కానీ మీరు ఈ స్టేట్మెంట్ లేకుండా ఇచ్చారనుకోండి, ఇక్కడ ఇది లోకల్ వేరియబుల్ అవుద్ది. సో మీరు బయటకు వచ్చిన తర్వాత ఏ వాల్యూ నార్మల్ ఎంతైతే ఉందో ఏ20 ఉందో ఆ 20 ఉంటుంది అనమాట. సో అది గ్లోబల్ వేరియబుల్ గురించి ఇది. ఓకేనా. అండ్ ఈ రెండు వేరియబుల్స్ కాకుండా మనకు ఇంకో వేరియబుల్స్ ఉన్నాయి, దాన్ని ఏమంటారంటే క్లాస్ వేరియబుల్స్ అంటారు. ఓకేనా. సో క్లాస్ అంటే ఏంటి అంటే క్లాస్ అనేది ఏంటంటే ఒక బ్లూ ప్రింట్ అనమాట. సో మనం ఇప్పుడు ఏమంటారు, ఒక బిల్డింగ్ ఉంది, బిల్డింగ్ బ్లూ ప్రింట్. సో బిల్డింగ్ బ్లూ ప్రింట్ ఉన్నంత మాత్రాన దాంట్లో మనం బిల్డింగ్ ఉంది, బిల్డింగ్ అంటే బిల్డింగ్లో ఏముంటాయి, హాల్, కిచెను, అంటే బిల్డింగ్ బ్లూ ప్రింట్ అంటే మన ఇల్లు బ్లూ ప్రింట్ అనమాట. సో దాంట్లో వేరు వేరు రూమ్లు ఉంటాయి, అన్నీ మనం ముందే చేసుకుంటాం అనమాట. కిచెన్ ఎంత ఉండాలి, ఆ పక్కన అది సింక్ అవి ఇవన్నీ మనం మెన్షన్ చేస్తాం కదా. సో అవన్నీ మనకు బ్లూ ప్రింటే తప్ప మనం దాంట్లో మనం వండుకోలేము. కిచెన్ ఉన్నంత మాత్రాన దాంట్లో వంట చేయలేము, లేదంటే ఏమంటారు దాన్ని బెడ్రూమ్లో మనం పడుకోలేము. ఎందుకంటే జస్ట్ అది బ్లూ ప్రింట్ అనమాట. సో దానికి ఫిజికల్ ఎగ్జిస్టెన్సీ రావాలి అంటే మనం చేయాలి. సో ఇప్పుడు మనం క్లాస్ అని చెప్పి ఏం చెప్దాం, బిల్డింగ్ అని పెడదాం. బిల్డింగ్ ఏమేం కాదు, క్లాస్ అని చెప్పి మై క్లాస్ అని పెడదాం. ఓకే, మై క్లాస్ అని పెట్టి ఇది కంపల్సరీ అనమాట. ఓకేనా. సో ఇక్కడ ఇదేం ఉండదు, జస్ట్ మై క్లాస్ అని చెప్పి ఫాలోడ్ బై ఇది ఇక్కడ ఉంటుంది. ఇలాగ ఇవ్వగానే ఇక్కడ ఇలా వస్తుంది అనమాట. ఇదేంటంటే దీని తర్వాత చూద్దాంలండి. ఇప్పుడు వరకు ఓన్లీ వేరియబుల్స్ వరకే, దాన్ని వేరేది అంటారు, దాన్ని మనం చూద్దాం. ఓకే, ఇప్పుడు మై క్లాస్ అనమాట, క్యాపిటల్ పెట్టచ్చు. సో మై క్లాస్, ఈ క్లాస్లో ఏంటంటే ఒక వేరియబుల్స్ తీసుకుందాం. ఏమంటారు, num1, num2 ఈక్వల్ టు 10, 10 వద్దులే, ఆల్రెడీ 10 వాడాం కదా, 1000, 2000. ఓకే, రెండు వేరియబుల్స్ తీసుకున్నాం. సో ఇప్పుడు ఈ వేరియబుల్స్ని ఏమంటాం మనం, సో ఈ వేరియబుల్స్ని మనం ఏమంటామంటే క్లాస్ వేరియబుల్స్ అంటాం. ఓకే, సో ఇప్పుడు వరకు మీరు తెలుసుకుంది లోకల్ వేరియబుల్స్ ఉన్నాయి అండ్ గ్లోబల్ వేరియబుల్స్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఈ మెథడ్ ఉంది కదా, ఈ మెథడ్ ఏంటంటే ఇది మెథడ్ కాదు, ఇది ఫంక్షన్ అనమాట. ఈ ఫంక్షన్ నార్మల్గా నేను రాశాను, ఇదే ఫంక్షన్ నేను కాపీ చేసి క్లాస్లో రాశాను అనుకోండి, ఇదే ఫంక్షన్ నేను క్లాస్లో రాశాను. సో దీన్ని ఏమంటామంటే మెథడ్ అంటాం. సో యాజ్ ఇట్ ఈజ్గా నేను బయట రాసిన దాన్ని ఇందులో రాశాను, సో దీన్ని మెథడ్ అంటాం. కానీ ఇక్కడ ఎర్రర్ వచ్చింది, ఎందుకు అంటే
నార్మల్గా ముందు రాసిన దానికి మనం ఎటువంటి పారామీటర్ పాస్ చేయం, కానీ మనం క్లాస్లో ఏదైతే మనం రాస్తామో దాంట్లో సెల్ఫ్ని చేయాలి. సెల్ఫ్ అంటే ఏంటి అర్థం అంటే దిస్ పర్టికులర్ థింగ్ బిలాంగ్స్ టు, అంటే దీని క్లాస్కి సంబంధించింది అని చెప్పడం కోసం అనమాట. అండ్ క్లాస్లో ఉన్న వేరియబుల్స్ని యాక్సెస్ చేయడానికి కూడా ఈ సెల్ఫ్ అనే కీవర్డ్ వాడతాం. ఇక్కడ సెల్ఫ్ అనేది ఏంటంటే పారామీటర్ కాదు, సో ఇది గుర్తుంచుకోవాలి. సో సెల్ఫ్ అనేది పారామీటర్ కాదు, మీరు ఇది గుర్తుంచుకోవాలి అనమాట. ఓకే, మెథడ్ fun1 మే బీ స్టాటిక్. అండ్ వన్ మోర్ థింగ్, స్టాటిక్ మెథడ్ గురించి కూడా మీరు చూడాలి. అండ్ ఇది జస్ట్ ఎర్రర్ ఏం కాదు, జస్ట్ వార్నింగ్. స్టాటిక్ మెథడ్ అంటే కూడా తర్వాత చూద్దాం. సో ఫస్ట్ మెథడ్ చూద్దాం. సో నేను చెప్తున్నాను కదా, క్లాస్లో కాకుండా బయట రాస్తే దాన్ని ఫంక్షన్ అంటాం, క్లాస్లో రాస్తే దాన్ని మెథడ్ అంటాం. అండ్ మెథడ్లో ఖచ్చితంగా సెల్ఫ్ ఉండాలి. ఈ సెల్ఫ్తో పాటు మీరు కానీ వేరే వేరియబుల్స్ పాస్ చేయాలనుకున్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ x, y అని పాస్ చేశారు. సో ఇక్కడ ఈ టూ వేరియబుల్స్ వాల్యూసే మనం ఇవ్వాలన్నమాట. సో ఇది మనం తర్వాత చూద్దాం. సో ఇది డిఫాల్ట్ అనమాట. ఖచ్చితంగా మనం మనం ఇంతకుముందు ఏమి పాస్ చేయలేదు, అప్పుడు మనం జస్ట్ సెల్ఫ్ లేదు, కానీ ఇప్పుడు మనం సెల్ఫ్ పెట్టాలి. ఓకే, x, y అనేది లోకల్ వేరియబుల్స్, సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఇప్పుడు నేను లోకల్ వేరియబుల్స్ని ప్రింట్ చేశాను x, y. అండ్ ఈ గ్లోబల్ వేరియబుల్ కాన్సెప్ట్ మీకు అర్థమైంది కదా, సో ఇక్కడికి తీసేద్దాం. ఓకే, సో ప్రింట్ అయిపోయింది. ఇప్పుడు గ్లోబల్ వేరియబుల్స్ కాకుండా క్లాస్ వేరియబుల్స్ని మనం ప్రింట్ చేద్దాం. సో క్లాస్ వేరియబుల్స్ని మనం ప్రింట్ చేయాలంటే ఇక్కడ num1 num2 ఉంది కదా, ఇక్కడ కూడా ఇది ఎర్రర్ రాదు, ఎందుకంటే ఇవి గ్లోబల్ వేరియబుల్స్ అనమాట. ఓకే, మనకి ఇప్పుడు గ్లోబల్ వేరియబుల్స్ ఇలాగే ఉంచేద్దాం. సేమ్ ఇదే లైన్ని మనం కాపీ చేసి పేస్ట్ చేద్దాం. అండ్ ఇక్కడ దీని వాల్యూ ఎంత, a, b వాల్యూ 10, 20 కదా, యాజ్ ఇట్ ఈస్ ఇదే ఉంచేద్దాం. మనం ఏం చేంజ్ చేయలేదు, సో సేమ్ కాన్సెప్ట్నే మనం చేస్తున్నాం. ఇది num1 num2 కదా, ఇక్కడ num1 ఇప్పుడు దీన్ని నేను యాక్సెస్ చేయాలంటే, క్లాస్లో ఉన్న ఈ వేరియబుల్స్ని యాక్సెస్ చేయాలంటే num1 అండ్ num2 ఇలా మనం దాన్ని జస్ట్ వేరియబుల్స్ పెట్టాను. కానీ ఇక్కడ ఏం ఎర్రర్ వస్తుంది, ఇక్కడ ఇది ఏం చెప్తుందంటే ఎటువంటి దీనికి రిఫరెన్స్ లేదు అని చెప్తుంది. ఎందుకంటే ఇవి క్లాస్లో ఉన్నాయి. క్లాస్లో ఉన్న వేరియబుల్స్ లోకల్లో యాక్సెస్ చేయాలంటే మనం ఈ కీవర్డ్తో వాడతాం అనమాట. ఈ కీవర్డ్తో మనం యాక్సెస్ చేస్తాం. సో ఇక్కడ ఏంటంటే సెల్ఫ్ డాట్ num1 అండ్ ఇక్కడ సెల్ఫ్ డాట్ num2, సో ఇలా పెడతాం. ఓకేనా, సో ఇవి గ్లోబల్ వేరియబుల్స్ కాదు, ఇవి క్లాస్ వేరియబుల్స్. సో ఇవి క్లాస్ వేరియబుల్స్ అనమాట. ఓకే, అండ్ ఇక్కడికి వచ్చేసరికి గ్లోబల్ వేరియబుల్ ఇన్ ఫంక్షన్ ఉంది కదా, క్లాస్ వేరియబుల్, సారీ ఇక్కడ ఫంక్షన్ అని తీసేయాలి, క్లాస్ వేరియబుల్ ఇన్ క్లాస్ వేరియబుల్, జస్ట్ క్లాస్ వేరియబుల్స్ అని పెడదాం. ఎందుకు అవన్నీ మెథడ్స్ ఇవన్నీ కూడా మెథడ్లోనే రాసాం కదా, ఇది గ్లోబల్ వేరియబుల్స్ అనమాట. ఓకే, ఇప్పుడు x, y, సో ఎగ్జిక్యూషన్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుద్ది. నేను చెప్పాను కదా, దీనికి అంటిల్ అన్లెస్ మనం దీన్ని వాడలేము. ఎప్పుడు వరకు అంటే మనకి దీనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసే వరకు వాడలేము. ఇది ఒక జస్ట్ బ్లూ ప్రింట్ అనమాట. సో ఈ బ్లూ ప్రింట్ని మనం ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ అంటే దీనికి ఒక మెమరీ అలొకేట్ చేయాలి అంటే దీనికి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. సో ఆబ్జెక్టే OBJ అని పెట్టవచ్చు, ఆర్ ఎల్స్ ఎనీథింగ్ మనం ఏదైనా పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ ఆల్రెడీ వచ్చేసింది మై క్లాస్. ఓకే, సో ఇప్పుడు మై క్లాస్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో ఉన్న ఫంక్షన్ని ఏ విధంగా కాల్ చేస్తామంటే, అంతకుముందు డైరెక్ట్గా మనం ఏం చేసాం, ఈ కింద ఉంది ఆల్రెడీ క్లిక్ చేసాము. ఇక్కడ డైరెక్ట్ ఫంక్షన్తో మనం కాల్ చేసాం కదా, ఇప్పుడు ఫంక్షన్తో కాల్ చేయడానికి అవ్వదు. OBJ డాట్ సో function1 అని పెట్టాలి. ఓకేనా, అండ్ ప్రింట్ గ్లోబల్ వేరియబుల్ అవుట్ సైడ్ ఫంక్షన్ కాదు, ఇది అవుట్ సైడ్ క్లాస్ అనమాట. ఇక్కడ మనకు ఫంక్షన్స్ ఏమీ లేవు, ఓన్లీ క్లాస్ ఉంది. ఒక క్లాస్ ఒకటి ఉంది, ఆ క్లాస్లో ఒక మెథడ్ ఉందన్నమాట, అంతే. చూసుకుంటే ఇక్కడ మీకు ఓన్లీ వన్ క్లాస్ ఉంది, ఆ క్లాస్కి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాము. అండ్ దీన్ని మనం ముందు పెడదాం, ఆబ్జెక్ట్ క్రియేట్ చేయక ముందు పెడదాం. కోర్స్ ఇక్కడ కూడా పెట్టవచ్చు, ఏం కాదు, పెడదాం. అండ్ సో మన ఎగ్జిక్యూషన్ ఇక్కడ స్టార్ట్ అవుద్ది. ఇక్కడ స్టార్ట్ అయిన ఇది బ్లూ ప్రింట్ కాబట్టి ఇక్కడ ఏం చేయదు. సో A, B అసైన్ అవుద్ది అనమాట, 10, 20. సో దాని తర్వాత మై క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ అవుద్ది. ఆబ్జెక్ట్ క్రియేట్ అవగానే OBJ డాట్ ఫంక్షన్ కాల్ అవుద్ది అనమాట. కాల్ అవగానే ఇక్కడికి వస్తుంది మనది. సో x, y. అండ్ ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ అయిందో, ఇక్కడ ఆబ్జెక్ట్ ఎప్పుడైతే క్రియేట్ అయిందో ఇక్కడ వేరియబుల్స్కి అసైన్ అవుతాయి అనమాట. ఎలా అసైన్ అవుతాయి అంటే, ఇక్కడ మనం మెథడ్ని కాల్ చేసాం కదా, సో ఇక్కడ అయితే మనకి ఎటువంటి ఏమంటారు దాన్ని, ఇక్కడ మనం మెథడ్ ఏమీ లేదు,
కానీ ఇక్కడ ఒక కాల్ అవుతుంది. ఎలా అంటే దీనికంటూ ఏమంటారు స్టాటిక్ కాదు, కన్స్ట్రక్టర్ ఉంటుంది అనమాట. సో కన్స్ట్రక్టర్ అనేది ఏం చేస్తుంది అంటే ఇనిషియేట్ చేస్తుంది అనమాట వాల్యూస్ని. సో ఇక్కడ స్టార్టింగ్లో ఏమైనా వేరియబుల్స్ ఉన్నా ఏమైనా ఉన్నా సరే అది ఇనిషియేట్ చేస్తుంది. సో num1 num2 1000, 2000 అనేది వానికి అసైన్ అయిపోద్ది. అసైన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు obj.num1 అంటే అదే నమ్ కాదు, ఫంక్షన్ 1ని కాల్ చేస్తుంది. సో ఇక్కడికి వచ్చింది. సో ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత 100, 200. సో ఇది లోకల్ వేరియబుల్స్. దీని స్కోప్ ఎంతవరకు ఉంటుంది అంటే ఈ పర్టికులర్ మెథడ్ వరకే ఉంటుంది. సో ఇక్కడ మనం మెథడ్ అనాలి, ఫంక్షన్ అనకూడదు. ఓకేనా. సో ఈ ఎక్స్ వై అంటే 100, 200. దాని తర్వాత ప్రింట్ క్లాస్ వేరియబుల్స్ మనం ఎలా యాక్సెస్ చేస్తాము, సెల్ఫ్ కీవర్డ్ యూజ్ చేసి మనం యాక్సెస్ చేస్తాం. వితౌట్ సెల్ఫ్ కీవర్డ్ మనం వాడామనుకోండి, అయితే దాన్ని ఇక్కడ మనం డిక్లేర్ చేయాలి. లేదు అంటే ఏమంటారు దాన్ని, అది అన్డిఫైన్డ్ అని వచ్చేస్తుంది అనమాట, మీకు ఈ ఎర్రర్ వస్తుంది. సో ఇక్కడికి వచ్చేసరికి ఈ num1 num2 ఎంత, ఈ వాల్యూస్ అనమాట. మనకు num1 num2 ఈ వాల్యూస్. సో ఈ వాల్యూస్ని కాపీ చేసి ఇక్కడ జస్ట్ మనకు అర్థం అవడం కోసం కమెంట్ లైన్లో పెడదాం. అండ్ గ్లోబల్ వేరియబుల్స్ a, b ఆబ్వియస్లీ 10, 20. సో ఇప్పుడు మనం రన్ చేద్దాం. సో ఫంక్షన్ 1 కాల్ అయింది. దాని తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చింది. ఇక్కడ x, y పెట్టాను నేను. ఇక్కడ x, y కాదు, ఇది ఇక్కడ x, y లేదు కదా, ఇందాక మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం పెట్టాను. ఇది a, b అనమాట. సో ఏలో ఎంత ఉంది, 5000 కాదు, ఏలో మనకి 10 ఉంది. ఎందుకంటే మనం 5000 అనేది గ్లోబల్ వేరియబుల్ ఇందాక చేసాం, కానీ ఇప్పుడు అది కాదు. సో అది. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే జస్ట్ మీకు ఏమంటారు ఫ్లో, ఏ విధంగా ఎక్కడ ఏది వాడాలి అని అంతే. ఇక్కడ చూసుకుంటే మీకు ఫస్ట్ది ఇక్కడే మనం ఇటువంటి మెథడ్ని రిటర్న్ చేయట్లేదు. అండ్ మనం ఇక్కడ ఏ కోడ్, ఇక్కడ ఈ డేట్ అంటే అవుట్ సైడ్ రాసాము అండ్ రిమైనింగ్ అంతా ఇక్కడే రాసాము. సో ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ అయింది, లోకల్ వేరియబుల్ 100, 200. దాని తర్వాత సేమ్ క్లాస్ వేరియబుల్ ఎంత అయింది 1000, 2000. దాని తర్వాత గ్లోబల్ వేరియబుల్ ఎంత అయింది 10, 20. సో అన్నీ యాజ్ టీజ్గా వచ్చాయి. సో ఇక్కడ a, b 10, అదే ఇది ముందే అయింది. సో ఇప్పుడు మన ఈ ఫంక్షన్ కాల్ అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ ఇక్కడికి వస్తుంది. సో మనకి ఇది ఎగ్జిక్యూషన్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుద్ది. దాని తర్వాత క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది. ఆబ్జెక్ట్ నుంచి మనం ఇక్కడ ఫంక్షన్ కాల్ చేసాము. ఈ ఫంక్షన్ అంతా ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇది ఇక్కడికే వస్తుంది. సో ఇక్కడికి వచ్చింది అనమాట. ఇక్కడికి వచ్చి ఈ లైన్ ప్రింట్ చేసింది. a, b ఎంత ఉంది 10, 20 ఉంది. సో 10, 20 అనేది ప్రింట్ అయింది. ఓకేనా. సో ఇది ఓకే, ఇక్కడ బాగానే ఉంది. కాకపోతే ఇప్పుడు అన్నిటిని కూడా మనం ఒకే వేరియబుల్స్ పెడదాం. ఇక్కడ కూడా num1, num2 పెడదాం. num1, num2. ఓకే, ఆబ్వియస్లీ ఇక్కడ కూడా num1, num2. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ కూడా num1. మనం వేరే వేరియబుల్స్ ఏం వాడట్లేదు, ఓన్లీ 2 వేరియబుల్స్ వాడాము. ఆ 2 వేరియబుల్స్ కూడా ప్రతి దగ్గర ఒకే పేరు పెడుతున్నాం. ఓకే, num1, num2. సో ఇక్కడ కూడా num1, num2. అండ్ ఇక్కడ వచ్చేసరికి కూడా సేమ్ num1, num2. ఓకే. సో దీన్ని మనం నోట్ ప్యాడ్లో కాపీ చేద్దాం ఒకసారి. చూడండి, ఇప్పుడు మనకి లోకల్ వేరియబుల్, క్లాస్ వేరియబుల్ ఇలా వచ్చింది కదా. ఇది ఫస్ట్ టైం అనమాట డిఫరెంట్ మన వేరియబుల్స్ నేమ్స్ వాడినప్పుడు. సో ఇప్పుడు ఏమొస్తుంది అనేది మీరు గెస్ చేయండి. సో ఇక్కడ మనకి ఎగ్జిక్యూషన్ ఇక్కడ స్టార్ట్ అయింది. సో ఇనిషియల్లీ మన ఎగ్జిక్యూషన్లో ఈ num1లో 10 ఉంది, 20 ఉంది. ఓకేనా, ఇది మన ఇనిషియల్ ఎగ్జిక్యూషన్ అనమాట. దీన్ని మనం ఇక్కడ పెడదాం. ఇప్పుడు num1లో స్టెప్ 1 ఏముంది, num1లో ఎంత ఉంది, num1లో 10 ఉంది, num2లో 20 ఉందా, 20 ఉంది. num1లో 21 సరిపోయింది. ఇది స్టెప్ 1 అనమాట. ఓకే, ఇక్కడ ఎందుకంటే మనం అన్నీ కూడా num1, num2 పెట్టాం. సో మనం తెలుసుకోవాలి దాని గురించి. సో దాని తర్వాత ఏమైంది, సో ఇక్కడ మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం, obj.myClass. సో క్రియేట్ చేయగానే ఇది ఇక్కడికి వెళ్ళింది. ఇప్పుడు క్లాస్ వేరియబుల్స్ ఇవి, మనం దీన్ని గ్లోబల్ వేరియబుల్స్ అనుకోవచ్చా?
లేదు, వద్దు, ముందు తర్వాత ఆలోచిద్దాం. సో ఇక్కడ ఇవి క్లాస్ వేరియబుల్స్ అనమాట. ఈ క్లాస్ వేరియబుల్స్ని మనం ఆబ్వియస్లీ నమ్ ఎంత ఉంది, ఇవేమో ఇక్కడ ఎంత ఉందన్నమాట. సో ఇప్పుడు నమ్ వాల్యూస్ ఇంత మారే. కాపీ. సో S2కి వచ్చేసరికి ఏమైంది, num1 num2 ఇక్కడికి వచ్చింది. సో ఇక్కడ నుంచి ఇది ఏమైంది ఎగ్జిక్యూషను, ఇప్పుడు 11 లైన్ నెంబర్ 11కి వచ్చింది. సో ఆబ్జెక్ట్ నుంచి ఫంక్షన్ 1 కాల్ చేసాము. ఫంక్షన్ 1లో num1 num2 ఎంత ఉన్నాయి, 100, 200. ఇక్కడ మీరు జాగ్రత్తగా చూడాలి, ఇది S3 అనమాట, ఎగ్జిక్యూషన్ అవుతుంది. సో ఇప్పుడు num1లో 100, 200 ఉన్నాయి. లోకల్ వేరియబుల్స్ని మనం ప్రింట్ చేస్తాము. num1లో ఎంత ఉంది, 100 ఉంది. num2లో ఎంత ఉంది, 200 ఉంది. సో 100, 200 ప్రింట్ అవుతాయి. సో ఇది అనమాట లోకల్ వేరియబుల్స్ ఎంత ప్రింట్ అవుతాయి, యాజ్ ఇట్ ఈస్గా 100, 200 ప్రింట్ అవుతాయి. EXE అని పెడుతున్నాను. సో లోకల్ వేరియబుల్స్ 100, 200 ప్రింట్ అవుతాయి. దాని తర్వాత self.num1 అంటే దీన్ని కాల్ చేస్తుంది. సో ఇక్కడ మీరు దీన్ని క్లిక్ చేస్తే దాన్ని హైలైట్ అయింది చూసారా, మీకు అక్కడ హైలైట్ అవుతుంది. దీన్ని క్లిక్ చేస్తే అదే హైలైట్ అవుతుంది. సో ఇది దేన్ని కాల్ చేస్తుంది, దీన్ని కాల్ చేస్తుంది. సో ఆబ్వియస్లీ ఇది ఏమంటారు, ఇక్కడ కాదు, దీన్ని క్లాస్ వేరియబుల్స్ ఆబ్వియస్లీ సేమే, ఇక్కడ కూడా ఏ ఇష్యూ లేదు, ఎందుకంటే అది సేమ్ అదే ప్రింట్ అయింది. కమింగ్ టు ఇక్కడికి వచ్చేసరికి num1 అంటే దేన్ని చేస్తుంది, ఇక్కడ మీరు క్లిక్ చేస్తే చూడండి ఏది హైలైట్ అవుతుంది, 100 హైలైట్ అవుతుంది. అండ్ ఇక్కడ num2లో చూస్తే 200 హైలైట్ అవుతుంది. సో ఇక్కడ ఎంత ప్రింట్ అవుద్ది అంటే 10, 20 ప్రింట్ అవ్వదు, ఈ లోకల్ వేరియబుల్సే ప్రింట్ అవుతాయి. ఓకే, ఈ లోకల్ వేరియబుల్సే ఇక్కడ ప్రింట్ అవుతాయి అనమాట. సో ఇక్కడ అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత లైన్ అనేది ఇక్కడికి వచ్చేసింది, ఈ ఫంక్షన్ ఎండింగ్కి వచ్చింది. సో ఇప్పుడు ఇక్కడ ప్రింట్ అవుద్ది. ఇక్కడ ఎంత ప్రింట్ అవుద్ది, num1 num2. సో ఆబ్వియస్లీ 10, 20 ప్రింట్ అవుద్ది, ఎందుకంటే ఇవి ఏవైతే లోకల్ అసైన్ చేస్తామో అవి లోకల్ వరకే ఉంటాయి, బయటికి రావన్నమాట. సో ఇక్కడ మనం ప్రింట్ చేసుకుంటాం. ఓకే, సో ఇది మాత్రం ఇక్కడ ఇది అవుతుంది. గ్లోబల్ వేరియబుల్ అవుట్ సైడ్ క్లాస్ ఏంటంటే 10, 20 అవుతుంది. ఓకే, సో ఇది ఓకే, అండ్ ఇది కూడా ఓకే, కానీ ఇది మాత్రం కాదు. ఇది లోకల్ వేరియబుల్ క్లాస్ వేరియబుల్ ఓకే, లోకల్ వేరియబుల్ ఓకే. ఇక్కడ కూడా నేను లోకల్ అని పెట్టానా, ఇది లోకల్ వేరియబుల్ ఓకే, క్లాస్ వేరియబుల్ ఒకటి, గ్లోబల్ వేరియబుల్. మరి ఎందుకు గ్లోబల్ వేరియబుల్ ప్రింట్, ఓకే నేను గ్లోబల్ వేరియబుల్ కాపీ చేయలేదు. సో గ్లోబల్ వేరియబుల్లో 10, 20 బదులు మనకి ఇది వచ్చింది. ఓకే, 100, 200. ఇది మాత్రం నాట్ ఓకే. సో ఇక్కడ గ్లోబల్ వేరియబుల్స్ అనేవి ప్రింట్ అవ్వట్లేదు, ఎందుకంటే ఈ గ్లోబల్ వేరియబుల్స్ని మన లోకల్ వేరియబుల్స్ అనేవి ఓవర్ రైట్ చేసేసి, సో ఓవర్ రైట్ చేసేయడం వల్ల దాంట్లో ఏ వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూస్ ప్రింట్ అవుతున్నాయి. ఓకేనా, సో ఇక్కడ ఇది మాత్రం నార్మల్ యాజ్ ఇట్ ఈసే. సో మనకు కావాల్సింది ఇక్కడ ఇష్యూ ఉంది. ఒకసారి రన్ చేద్దాం ఉండండి. num1 num2 ఏదైనా ఇష్యూస్ ఉన్నాయేమో తెలుస్తుంది. నేను ఇక్కడ బ్రేక్ పాయింట్ పెడుతున్నా. సో ఇక్కడే బ్రేక్ పాయింట్ పెడదామా, ఇక్కడే బ్రేక్ పాయింట్ పెడదాం. స్టార్టింగ్ ఫస్ట్ లైన్లోనే బ్రేక్ పాయింట్ పెడదాం. సో మీకు అర్థమవుతుంది అసలు ఏ విధంగా ఇది అవుతుందా అనేది. దీన్ని ఏ విధంగా డీబగ్గింగ్ మోడ్ చేయాలి, ఇక్కడ దీన్ని రన్ చేస్తే డీబగ్గింగ్ మోడ్ అవుతుంది. ఓకే, సో నా ఎగ్జిక్యూషన్ అనేది ఇంకా స్టార్ట్ అవ్వలేదు, అయింది. ఇక్కడ చూసుకుంటే నా ఎగ్జిక్యూషన్ అనేది లైన్ 1లో ఉంది. సో నెక్స్ట్ స్టెప్ అనమాట ఇది, దీన్ని క్లిక్ చేయాలి. సో ఇక్కడ చూసారా మీరు, ఇక్కడ నుంచి డైరెక్ట్గా అది జంప్ ఇక్కడ చేసింది num1 num2కి. నేను అదే చెప్తున్నా, ఎప్పుడైతే క్లాస్ పెట్టామో ఈ క్లాస్ని ఈ విధంగా చేసుకుంటే ఇది ఇక్కడ ఇది ఏం చేయదు, ఎందుకంటే ఇది బ్లూ ప్రింట్ అనమాట. బ్లూ ప్రింట్లో మనం ఏమీ చేయలేము, చెప్పాను కదా, బిల్డింగ్ బ్లూ ప్రింట్ టైప్ అనమాట. సో ఎగ్జిక్యూషన్ అనేది ఆటోమేటిక్గా ఇక్కడ జంప్ అయిపోయింది. ఇక్కడ num1 num2 10, 20 అయ్యాయి. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఇక్కడ ఆబ్జెక్ట్ మై క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది. ఇక్కడ ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ అయిందో ఇక్కడ చూసుకుంటే num1 ఇంటీజర్ 10, num2 ఇంటీజర్ 20. ఆబ్జెక్ట్ ఇది క్రియేట్ చేయగానే కన్స్ట్రక్టర్ ఇన్వోక్ అవుద్ది అనమాట. డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఇన్వోక్ అయ్యి వీటిని అసైన్ చేసేస్తుంది. ఓకేనా, అసైన్ చేసిన తర్వాత ఏమవుతుంది,
దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి obj.function1 కాల్ చేస్తుంది. సో దీన్ని కాల్ చేసింది. దీన్ని కాల్ చేసిన తర్వాత ఇప్పుడు దీని ఎగ్జిక్యూషన్ ఎక్కడికి వెళ్ళింది, ఇప్పుడు లైన్ నెంబర్ 11లో ఉంది. అండ్ నెక్స్ట్ స్టెప్ వెళ్ళగానే లైన్ నెంబర్ 1 ఇది ఇక్కడికి మనం ఏమీ పెట్టలేదు కాబట్టి, ఎటువంటి బ్రేక్ పాయింట్స్ పెట్టలేదు కాబట్టి ఇక్కడ ఆగలేదు. డైరెక్ట్గా మళ్ళీ అది ఎగ్జిక్యూట్ చేసి ఇక్కడికి వచ్చేసింది అనమాట. సో మళ్ళీ ప్రింట్. సో ఈ ఫంక్షన్లో ఉన్నవన్నీ అది ప్రింట్ చేసి ఇక్కడికి వచ్చేసింది లాస్ట్ లైన్కి. సో ఇప్పుడు మనం నెక్స్ట్ లైన్ ప్రింట్ చేస్తే ఇది వస్తుంది అనమాట. సో ఇక్కడ చూసుకుంటే 100 200 లోకల్ వేరియబుల్స్ 100 200 ఇది కరెక్టే. అండ్ క్లాస్ వేరియబుల్స్ 1000 2000 అది కూడా కరెక్టే. గ్లోబల్ వేరియబుల్స్ 100 200 గ్లోబల్ వేరియబుల్స్ మనకి 10 20 కాకపోతే ఇక్కడ ఇది లోకల్ వేరియబుల్స్ అనేవి ఓవర్ రైట్ చేస్తాయి. సో దీంట్లో ఉండేది ఇది ప్రింట్ అయిపోయింది అనమాట. అండ్ ఇక్కడ గ్లోబల్ వేరియబుల్ 10 20. సో మనకి ఇష్యూ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉందన్నమాట. సో మీకు అర్థమైంది కదా. సో ఇది ఇప్పుడు దీన్ని మనం ఇప్పుడు ఈ num1ని num2 గ్లోబల్ వేరియబుల్ కింద చేయాలి అంటే మనకు ఒక మెథడ్ ఉందండి. గ్లోబల్స్ మెథడ్ వచ్చింది. గ్లోబల్స్ డాట్ దీన్ని మనం ఈ విధంగా ఇస్తాం అనుకుంటా. ఈ విధంగా ఇస్తే ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనం ఏదైతే నెంబర్ని మనం ఇస్తున్నామో గ్లోబల్స్ డాట్ ఇక్కడ మళ్ళీ ఈ బ్రాకెట్ ఓపెన్ చేయాలి అండ్ ఇది కోట్స్లో పెట్టాలన్నమాట. సింగిల్ కోట్స్లో పెట్టుకోవాలి. ఓకే ఇది. సో ఇది సింటాక్స్ అనమాట దానికి. ఓకేనా, ఇది మన సింటాక్స్. ఇది కరెక్టో కాదు కూడా నాకు తెలియట్లేదు. ఎందుకు ఇది వస్తుంది ఇక్కడ నేమ్ ఎక్స్పెక్టెడ్ గ్లోబల్స్ డాట్ num1 నేమ్ ఎక్స్పెక్టెడ్. ఏ నేమ్ కావాలి, సేవ్ చేద్దాం ఉండండి. మనకి గూగుల్ ఉందిగా, కాదు ఇక్కడ ఆల్రెడీ ఓపెన్ చేశాను. సో ఈ మెథడ్ ఏంటి, మనకి ఏమైనా మెథడ్స్ కానీ ఏమైనా అర్థం కాలేదనుకుంటే, మన కాన్సెప్ట్ అర్థమైంది అనుకోండి, ఈజీగా మనం చేసుకోవచ్చు. గ్లోబల్స్ సో ఇది ఏంటంటే రిటర్న్స్ ఏ మ్యూటబుల్ డిక్షనరీ అండ్ చేంజెస్ డిఫెక్ట్ సంథింగ్. సో అదంతా మనకు అవసరం లేదు. ఇక్కడ మనం పెట్టాము, మనం సేమ్ ఇదే చేసాం కదా. ప్రింట్ గ్లోబల్స్. ఓకే, డాట్ పెట్టకూడదండి. సో మనం ఇక్కడ డాట్ పెట్టాం కదా, ఇదే డాట్ ఉండకూడదు. ఓకే, ఈ సింటాక్స్ యాజ్ ఇట్ ఈస్గానే చేయాలి. సో ఇది ఎందుకు అంటే, సో నాకంత ఏమంటారు, ఇది ఎందుకు ఇదే విధంగా చేయాలి అంటే నాకు తెలియదు. ఆబ్వియస్లీ దీనికి ఏమంటారు, ఇది ఒక మెథడ్ అనమాట. ఇది ఒక ఫంక్షన్. ఈ ఫంక్షన్లో ఈ వాల్యూని మనం పాస్ చేస్తున్నాము, అది అంతవరకు తెలుసు. సో ఇది సింటాక్స్ అనమాట. ఈ num1 అనేది ఏంటంటే వేరియబుల్ 1 var1 అండ్ ఇది num2 అనేది ఏంటంటే var2. సో ఎప్పుడైనా మనం గ్లోబల్ వేరియబుల్స్ని మనం యాక్సెస్ చేయాలంటే ఈ విధంగా చేసుకోవాలి. ఇది సింటాక్స్ అనమాట. syntax. సో మీరు గూగుల్లో కూడా వెతకొచ్చు. నాకేం సేవ్ చేయొద్దు, రన్ చేద్దాం. సో ఇందాక మనకి లాస్ట్ గ్లోబల్ వేరియబుల్ 100 దీంతో ఓవర్ రైడ్ అయింది కదా. ఇప్పుడు చూద్దాం ఓవర్ రైడ్ అవుద్దా అవుదా. ఇప్పుడు నేను ఎటువంటి పెట్టలేదు, నార్మల్గా రన్ చేస్తాను. చూసారా 10 20 వచ్చింది. సో ఇక్కడ ఓవర్ రైడ్ అవ్వలేదు. గ్లోబల్ వేరియబుల్ 10 20 వచ్చింది. సో ఈ విధంగా చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు క్లాస్ వేరియబుల్స్కి, లోకల్ వేరియబుల్స్కి అండ్ ఫంక్షన్స్కి, మెథడ్కి తేడా అర్థమైంది అనుకుంటే, అండ్ క్లాస్ గురించి కూడా మీకు అర్థమైంది. రేపు ఏంటంటే మనం నెక్స్ట్ క్లాస్లో స్టాటిక్ మెథడ్ అంటే ఏంటి, కన్స్ట్రక్టర్ అంటే ఏంటో చూద్దాం. స్టాటిక్ మెథడ్ ఈ మెథడ్ సింపులే. అండ్ ఈ మెథడ్ని కొంచెం ఏమంటారు, కొంచెం ఇంకా ఎగ్జాంపుల్గా చూద్దాం అనమాట. అంటే లైక్ పారామీటర్స్ పాస్ చేసి. సో ఇప్పుడు ప్రజెంట్ ఏ పారామీటర్ని పాస్ చేయలేదు, మనం ఎటువంటి ఐటమ్ని రిటర్న్ చేయలేదు. అందుకని డైరెక్ట్గా మనం ఇక్కడ కాల్ చేసాం. ఇక్కడ దీన్ని ఏది రిటర్న్ చేయదు. ఇక్కడ మీరు ఇక్కడ చూసుకుంటే ఓవర్ చేస్తే వస్తుందా, జావాకి వస్తుంది, మరి దీనికి తెలియదు. దీనికి ఏం రావట్లేదు. సో ఇది ఎటువంటి దాన్ని రిటర్న్ చేయదనమాట. ఎందుకంటే మనం ఇక్కడ ఏది రిటర్న్ కీవర్డ్ రాయలేదు కాబట్టి ఏం రిటర్న్ చేయదు. అందుకని మనం డైరెక్ట్ రాస్తాం. ఒకవేళ రిటర్న్ చేసింది అనుకోండి, ఇక్కడ మనం దాన్ని వేరే దాంట్లో స్టోర్ చేసుకోవచ్చు. సంథింగ్ లైక్ v1 అని చెప్పి = అని చెప్పి స్టోర్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే అదేం రిటర్న్ చేయట్లేదు కాబట్టి మనం పెట్టలేదు. ఇక్కడ చూపిస్తుంది ఏమనుకుంటా, ఏదైనా రిఫరెన్స్ హ్యాస్ టు క్విక్ ఫిక్సెస్ ద ప్రాబ్లం అవసరం లేదు. సో ఇది ఏం రిటర్న్ చేయట్లేదు. సో ఇది అంతే.
ఓకే. సో మీకు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాన్సెప్ట్స్ కానీ కావాలి అనుకుంటే నాకు కింద కమెంట్ చేయండి. సో ఇంకా డీటెయిల్డ్గా వెళ్దాం. ఏ కాన్సెప్ట్ మీకు డౌట్ ఉంది, ఏంటి ఇష్యూస్ ఉన్నాయి, లేదా మీకు ఏమైనా పర్టికులర్ టాపిక్ మీద మీకు ఏమైనా ఐడియా ఉందంటే చెప్పండి. ఇది ఒకరు అడిగారు, అందుకని నేను మీకోసం సెపరేట్గా చేస్తాను అనమాట. సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ కోడ్ టుగెదర్ తెలుగు. బాయ్ బాయ్. సిగోనా.